ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు చొరవతో పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి తిన్నగా 6 నెలలు ఏర్పడకముందే అతి భారీ పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు రంగప్రవేశం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. నిన్నగాక మొన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో మిత్తల్ నిప్పాన్ 2 కలిసి సంయుక్తంగా వాళ్ళు యూరప్, జపాన్ దేశాల నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో 1,61,000 కోట్ల పెట్టుబడులతో ప్రస్తుతం ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తలదన్నేలా మరొక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధం చేయటం విశేషం. ఇప్పుడు మరో పారిశ్రామిక దిగ్గజం, భారతదేశంలో ప్రతి పౌరుడికి తెలిసిన కంపెనీ రిలయన్స్. రిలయన్స్ కంపెనీకి అనేకమైన విభాగాలు ఉన్నాయి. ఆ రిలయన్స్లో బయో ఎనర్జీ విభాగం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ ప్రాజెక్టు కింద 500 ఇంటెగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మాణం జరుగుతాయి. ఈ ఉత్పత్తి అయిన బయోగ్యాస్ గృహ అవసరాలకు అలాగే వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు. దాదాపు 10 లక్షల వాహనాలకు ఇది ఇంధనంగా ఉపయోగపడుతుంది. రైతులకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టు. దీని కింద 8 జిల్లాలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 8 ప్రాంతాలను 8 పైలట్ ప్రాజెక్టులు గుర్తించడం జరిగింది. కాకినాడలో 3 పైలట్ ప్రాజెక్టులు, రాజమండ్రిలో 2, విజయవాడలో 1, కర్నూలులో 1, నెల్లూరులో 1. ఈ 8 పైలట్ ప్రాజెక్టులు. ఇంకొక విశేషం ఏంటంటే ప్రకాశం జిల్లా కనిగిరిలో డిసెంబర్ 28న ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇది బంజరు భూములు అధికంగా ఉండి పంట దిగుబడి తక్కువ ఉన్న ప్రాంతాలలో పెట్టవలసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు సుమారు 1000 నుంచి 1200 ఎకరాలు అవసరం ఉంటుంది. ఇది మెట్ట ప్రాంతాలకు అనువైన ప్రాజెక్టు. ఇక దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు పన్ను రూపాన ఆదాయంగా వస్తుంది. దీనికి కావలసిన అనుమతులన్నీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు వస్తాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అనే విధంగా ఈ యొక్క అవగాహన ఒప్పందాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రిలయన్స్ వాళ్ళతో కుదుర్చుకున్నారు కనుక అన్ని శాఖలు ఏకతాటిపై వచ్చి రెవెన్యూ శాఖ, కాలుష్య నివారణ శాఖ, విద్యుత్తు శాఖ ఒకటేంటి అన్నీ కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ బయోగాస్ ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది.
దీనికి కావలసిన ముడి సరుకు రైతులు ఇప్పటి వరకు వాళ్ళు నుప్పు పెట్టి వృధా చేస్తున్న వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తారు. దీనికి వరి, అట్లాగే సోయా చెత్త. ఈ సోయా అనేది ఆంధ్ర ప్రాంతం కంటే కూడా తెలంగాణలో అధికంగా పండిస్తారు. చెరకు చెత్త, పత్తి నుంచి వచ్చే చెత్త, జనుము నుంచి వచ్చే వ్యర్థము, అలాగే అపరాలు పండించిన తర్వాత ఉండే వ్యర్థాలను ఇప్పటివరకు రైతులు ఏం చేస్తున్నారు? నుప్పు పెడుతున్నారు. ఈ వ్యవసాయ వ్యర్థాలను నుప్పు పెట్టడము ద్వారా వాతావరణ కాలుష్యం, పైగా శీతాకాలంలో పొగమంచు కమ్ముకుని ఈ పొగమంచు వల్ల వాహనాల యొక్క అంతరాయం. ఢిల్లీలో అయితే ఈ వ్యవసాయదారులు ఈ వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా పొగమంచు కమ్ముకుని జాతీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగే పరిస్థితి. ఢిల్లీ నగరం అంతా కూడా పొగ కమ్ముకుపోతూ ఉంది. ఆ విధంగా ఈ వ్యర్థాల నుంచి విడుదలయ్యే ఈ వాయువుల వల్ల ఊపిరితిత్తులకు సమస్యగా మారుతుంది. కనుక ఈ చెత్తని వ్యవసాయదారులు నుప్పు పెట్టి తగలబెడుతున్న చెత్తను ఉపయోగించి ముడిసరుకుగా బయోగ్యాస్ను ఉత్పత్తి చేయటం అనేది విశేషం. అలాగే బంజరు భూములలో అక్కడ వర్షము లేని ప్రాంతాలలో, సాగునీటి వనరులు నదీ ప్రవాహము లేని ప్రాంతాలలో నేపియర్ గ్రాసుని పెంచి ఆ నేపియర్ గ్రాసును ఈ బయోగ్యాస్ ప్లాంట్ వారికి అమ్మకము ద్వారా రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు లాభసాటిగా వారికి వ్యవసాయం మిగులుతుంది. ఆ విధంగా ఎందుకు పనికిరాని భూములలో నేపియర్ గ్రాస్ పెంచే అవకాశం కలుగుతుంది. ఇంకా ఒక్కొక్క ప్లాంట్ సామర్థ్యం 170 టన్నుల వ్యవసాయ వ్యర్థాలను వినియోగించబోతా ఉంది. 170 టన్నులు ఉపయోగిస్తే 20 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని సిలిండర్లలో నింపి రవాణా చేసి అవసరమున్న చోటకి పంపొచ్చు, లేదా పైపు లైను ద్వారా నిర్ణీత ప్రదేశాలలో ఉండే బయోగ్యాస్ ఈ బంకు, పెట్రోలు డీజిల్ బంకులు ఎలా ఉంటాయో బయోగ్యాస్ బంకులు, అటువంటి వాటిని బయోగ్యాస్ స్టేషన్లు నిర్మితం చేయవచ్చు. దీనివల్ల మనకేం ప్రయోజనం అంటే, వాహనాలకు బయోగ్యాస్ వినియోగించడము ద్వారా ప్రస్తుతం మన భారతదేశము డీజిల్ని, పెట్రోల్ని ఇతర దేశాలు, గల్ఫ్ దేశాలు, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. చాలా ఖరీదైన ఈ డీజిల్, పెట్రోల్ని దిగుమతి చేసుకోవటం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడుతున్న సమయంలో బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా ఈ దిగుమతులను గణనీయంగా, డీజిల్, పెట్రోల్ దిగుమతులను కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా రిలయన్స్ వాళ్ళు ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 65,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి గల కారణం సుస్థిర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,50,000 మంది నిరుద్యోగులకు
ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం 5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ యువతికి. ఆ లక్ష్యంగా ఇప్పటికే అడుగులు పడతా ఉన్నాయి. భారీ పెట్టుబడులు, అతి భారీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పరంపరంగా క్యూ లైన్లో కట్టుకుని వస్తున్నారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారు. జగన్ ప్రభుత్వం యొక్క పరిపాలనను, ఆయన యొక్క ప్రవర్తనను చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క వసూళ్ల కార్యక్రమానికి భయపడి పారిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఒక్కరికి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రతి పరిశ్రమకు బాధ్యత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎస్కార్ట్ అధికారిగా నియమించి ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే, అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, కాలుష్య నియంత్రణ మండలి కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ఎవరైనా సరే ఖబర్దార్. ఈ ప్రాజెక్టులకు ఆటంకం కలిగించిన ఏ స్థాయి వారైనా కూడా వారిని శంకర మాన్యాలు పట్టించి ఈ ప్రాజెక్టులకు అడ్డు తగిలి వారిని ఎవరిని కూడా ఉద్యోగానికి అర్హత లేదని ప్రకటించి అవసరమైతే వారికి కంపల్సరీ రిటైర్మెంట్, నిర్బంధ పదవీ విరమణ చేసి ఇతరులకు కూడా మీరు ప్రాజెక్టులకు పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తే, అవినీతికి కక్కుర్తి పడితే మీరు కూడా ఇంటికి పోయి కూర్చోవలసిన అవసరం ఉంటుందని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయటం అనేది విశేషం. ఇవే కాదు, స్వదేశీ విదేశీ పెట్టుబడులు అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకుని వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయటానికి చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక రోజుకు 18 గంటలు ఆయన నిద్రాహారాలు మాని విశేషముగా కృషి చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు.